తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 హామీలు అమలు చేస్తే గత ప్రభుత్వం 100 హామీలు ఇచ్చి 10 ఏళ్లైనా అమలు చేయలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ముగియగానే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతామని చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 100 రోజుల్లోపడనే 5 హామీలు అమలు చేసిన విషయం మీకు తెలుసు. గత ప్రభుత్వం 100 హామీలు ఇచ్చి 10 ఏళ్ల పాటు వాళ్ళు ఆ అష్యూరెన్సెస్ ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయక అందరూ వాళ్ళ ఉంటారంటే తప్పది. మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ కోడ్ అయిపోయినాక మీరే చూస్తారు. రైతులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. ఏంటంటే రైతు భరోసా కింద 15,000 ఇవ్వాలా, తర్వాత బోనస్ 500 రూపాయలు ఇవ్వాలా, 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ పోస్ట్ కార్డు ఉద్యమం చేశారు. ఒకటే విషయం బ్రదర్, మీ అందరికీ తెలుసు, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు లాగు అయిన తర్వాత కొత్త విషయాలు అమలు చేయలేము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.